భారతదేశము భారత ప్రభుత్వము గయానా తోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి 5 సంవత్సరాలకు గాను ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆల్రెడీ లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇండియా అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. 5 years మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ గయానా టు కోఆపరేట్ ఇన్ ద హైడ్రోకార్బన్ సెక్టర్ యాజ్ అ సౌత్ ఏషియన్ నేషన్ లుక్స్ టు డైవర్సిఫై ఆయిల్ ఇంపోర్ట్స్. సో మనము ఆయిల్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఒక ప్రత్యామ్నాయంగా గయానాని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. గయానాతో మనము ఈ ఒప్పందం చేసుకోవడం వల్ల ఆయిల్ దిగుమతుల విషయంలో భారతదేశానికి ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? మనకు రష్యాతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి ఏ కరెన్సీలో వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. రూపాయల్లో కొనుక్కున్నాం మనము, వాళ్ళ దగ్గర విపరీతంగా రూపాయలు పెరిగిపోయి దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళకి రూపాయలు అక్కర్లేదు అంటున్నారు. నెక్స్ట్ యువాన్లో కొనుక్కొని కూడా ట్రై చేశాం మనము. యువాన్లో కొనుక్కొని చేస్తే కనుక మనకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డిస్కౌంట్ ఏది ఉందో అది పెద్దగా లాభం మనకు రావట్లేదు. అలాగే మనం చూస్తే కనుక సౌదీ, ఇరాక్ ఇవన్నీ కూడాను వాళ్ళ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రత్యామ్నాయం ఏంటి? అలాగే ఇప్పుడు హౌతీల యుద్ధం మొదలైంది అక్కడ. ఇరాన్తో రేపు యుద్ధం వస్తుందో మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితులలో గల్ఫ్ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైనప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి రావాలి? సో దాని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం మనం. వెనిజుయేలాతో మనం కొంత ఒప్పందాలు చేసుకున్నాం. ఇప్పుడు గయానాతో చేసుకుంటున్నాం. గయానాలో మనకు తెలుస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు నిధులలో 18% గయానాలో ఉన్నాయని మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళకి పెట్టుబడులు లేవు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. కాబట్టి భారతదేశం వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి ఆ చమురుని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని అక్కడే రిఫైన్ చేయడమా, లేకపోతే అది భారతదేశానికి తీసుకురావడమా, అది మనం చేస్తాం. అంటే గయానాలో మనం పెట్టుబడులు పెట్టబోతున్నాం. పెట్టుబడులు పెట్టి వాళ్ళకి రాయల్టీ ఇస్తాం. మనం రాయల్టీ ఇచ్చి మన ఇన్వెస్ట్మెంట్ని మొత్తం రికవర్ చేసుకునేంత వరకు మనకు కావాల్సిన ధరలో వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం అనేది మనం చేయబోతున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. అలాగే నైజీరియాతో కూడా మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. చాలా ఆల్టర్నేట్స్ అనేది మనం చూస్తాం. రష్యాతో మనం గత 2 ఏళ్లుగా చాలా అద్భుతంగా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. కానీ ఇప్పుడు రష్యాతోటి మన కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలు కావాలి. అలాగే యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి మనకు ప్రత్యామ్నాయాలు కావాలి. అందుకనే గయానా తోటి చేస్తున్నటువంటి ఒప్పందం అన్నది చాలా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్. మనకు డైవర్సిఫికేషన్ చాలా కీలకమైనది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.